కొంచెం చప్పగా ఉంటాయి తినటానికి. అయినా గరం మసాలా అవి పెట్టి వండితే బాగుంటుంది. ఈ స్టవ్ మీద పెట్టి కొంచెం పసుపు వేస్తే నీసు వాసన పోతుందండి. దాంట్లోనే దాంట్లోకే నీళ్ళు వదులుతాయి కదండి రొయ్యలు. ఇలా పొయ్యి మీద పెట్టి కొంచెం దగ్గరికి అవనిస్తే చూడండి నీళ్ళు ఎలా వచ్చినాయో దాంట్లోంచి. దగ్గర అవనిచ్చి దీన్ని పక్కన పెట్టేయాలండి. రొయ్యలు తీసేసి ఆ నీళ్లు పడేసుకోవడమే. దీన్ని షాలో ఫ్రై చేసి కూడా వండుతారండి. కానీ నేను ఈసారి ఇలా వండుతున్నాను. నీళ్లు పడేయడమండి. పడేసిన తర్వాత నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి. మీకు నచ్చితే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను 2 రకాల కారం వేస్తానండి. రంగు కోసం ఒకటి, కారం కోసం ఒకటి. కాశ్మీరీ లాల్ మిర్చి, తర్వాత మామూలు మిరపకాయలు, పసుపు, ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఏమో ఇవి దాన్ని కొంచెం వేయించి కరివేపాకు నేను ఇప్పుడు వేస్తానండి, సువాసన ఉంటుందని. ధనియాల పొడి వేసాను చూడండి. ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెం వేయించి నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసి దగ్గరగా అయిన కొంచెం ఉడకబెట్టాలన్నమాట. ఇది చూడండి కొంచెం దగ్గరికి అయింది కదా, ఇంకా కొంచెం నీరు ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి ఉంచుతాను. ఉంచిన తర్వాత అప్పుడు ఇదిగోండి గరం మసాలా పౌడర్. నేను ఇంట్లోనే చేసుకుంటానండి అన్ని పౌడర్లని. చాలా కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి ఎలా వచ్చింది మీకు. మీరు ట్రై చేస్తే కూర ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. చూడండి కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత చూడండి మూత తీసి చూపిస్తానండి మీకు ఎంత బాగా వచ్చిందో కూర. చూడండి ఎంత బాగుంది.